నాకు అనిపించింది ఈ అమ్మాయి మీడియాలో ఏదో చిన్న చిన్న బిట్లు పెట్టడానికి కోసం ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కనలేదు. ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కన్నది సమాజంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల బిట్లతో చెప్పే వార్తలకే పరిమితం అవడం కాదు, పెద్ద ఉపన్యాసకర్త అవ్వగలిగేటటువంటి స్థితి, జాగృతం చేయగలిగేటువంటి స్థితి ఆ అమ్మాయికి పరమాత్మ ఇచ్చినటువంటి వరం. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో. ఆడవాళ్ళు మాట్లాడితే మాలాంటి వాళ్ళం ఒకసారి ఆలోచించుకోవాలి, తగ్గి మాట్లాడాలి, దిగి మాట్లాడాలి. కానీ ధర్మం విషయంలో ఆడైనా మగైనా మాట్లాడగలిగే శక్తి తల్లికి ఉంటుంది. అలాంటి ఆ తల్లికి ఎప్పుడు బలంగా అందరూ ఉండాలని, ఆర్థికంగా కూడా తనకు అవసరమైతే ఏ సందర్భంలో అయినా మనం అందరం సహకరించాలి అని గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఇవాళ నేను మన తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఒక 11,116 రూపాయలు ఆ అమ్మాయి ఛానల్కి నేను ఇవ్వాలి అనుకుంటున్నా. ఎప్పటి నుంచో మనసులో ఉంది. కానీ ఈ 11,000 నేను ఇస్తోంది నా శక్తో ఏదో అని కాదు, చిన్న మొత్తమే. ఈ 11,000 మీ అందరికీ స్ఫూర్తి కావాలని ఆ అమ్మాయి వెంట ఉండి సహకరించాలని గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో నవతకి ప్రతి వాళ్ళు సహకరించండి. ఎందుకంటే ఒక ఆడకూతురు తాను ధైర్యంగా వచ్చి ఇంకొంతమంది ఇలా ధైర్యంగా ఉండాలి అని, ఏ స్త్రీలైతే కొంచెం భీరువుగా భయంగా ఉంటారో నేనున్నాను అని చెప్తూ ధైర్యం ఇస్తూ వాళ్ళని ముందరికి తీసుకెళ్తోంది. అప్పుడు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత సమాజాన్ని. గట్టిగా కరతాళ ధ్వనుల మధ్యలో